మనల్ని బతికించటానికి అన్నిటినీ మన ప్రకృతే ఇచ్చింది. నారు పోసిన వారే నీరు పోయరా అంటే అసలు అర్థం ఇదే. మన చుట్టూ ఉన్న వాటిలోని ప్రాణం ఉంది, ప్రాణశక్తి ఉంది, జీవం ఉంది. ఆ సంగతి వదిలేసి కార్పొరేట్ ఆసుపత్రుల వెంట పడితే జీవన్మరణం తప్పదు. అందుకే ఒకసారి లవంగాల వెనుక ఉన్న అద్భుతాలు చూద్దాం. లవంగాలు ఆహారంలో భాగం చేసుకుంటే క్యాన్సర్, మధుమేహం, పంటి నొప్పి వంటి సమస్యలు నయమవుతాయని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్లడించింది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉండి ఫ్రీ రాడికల్స్తో పోరాడి బరువుని తగ్గిస్తాయి. లవంగాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఎలాజిక్ ఆమ్లాలు క్యాన్సర్ కణాలను వృద్ధి చేయకుండా కాపాడతాయి. కడుపులో అల్సర్తో బాధపడే వారికి లవంగాలు ఉపశమనం కలిగిస్తాయి. వీటిల్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అల్సర్ వల్ల వచ్చే మంటను తగ్గిస్తాయి. బరువు తగ్గించడంలో లవంగాలు కీలక పాత్ర పోషిస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఏ, సి, ఈ, కే విటమిన్లు, డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉండి కొవ్వులను వేగంగా కరిగించి బరువును నియంత్రణలో ఉంచుతాయి. ఇవి జీర్ణక్రియకు సహాయపడటం, రోగనిరోధక శక్తిని పెంచడం, మధుమేహాన్ని నియంత్రించడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అవి యాంటీ మ్యూటాజెనిక్, యాంటీ మైక్రోబయల్ లక్షణాలను కూడా కలిగి ఉంటాయి. ఇవి నోటి వ్యాధులు, తలనొప్పితో పోరాడడానికి లవంగాలు క్రిమినాశక, శోధ నిరోధక నొప్పిని తగ్గించే లక్షణాలను కలిగి ఉంటాయి. అవి మీ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడతాయి. లవంగం చెట్టు సతతహరిత చెట్టు. దీని శాస్త్రీయ నామం సిజిజియం అరోమాటికం. లవంగాలు చెట్టు యొక్క పూల మొగ్గలు ఇండోనేషియాలోని మలుకు దీవులకు చెందినవి. లవంగాలు ఎటువంటి తలనొప్పినైనా తగ్గించగలవు. తలనొప్పిని తగ్గించే లక్షణాలు ఎన్నెన్నో లవంగాల్లో ఉన్నాయి. ఇవి తినటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు. బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యకరమైన బరువును పొందవచ్చు. ఇంకా ఇది కొలెస్ట్రాల్, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. మనుషుల ఎముకలు, కీళ్లపై ఇవి ఆరోగ్యకర ప్రభావం చూపుతాయి. ఇవి టెస్టోస్టిరాన్ స్థాయిలను బాగా పెంచుతాయి. అవి సంతానోత్పత్తిని కూడా పెంచుతాయి. అవి రక్త ప్రవాహాన్ని, శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి. కాబట్టి అవి నరాల పనితీరును బాగా ప్రేరేపిస్తాయి. ఒత్తిడి, ఆందోళన నుండి ఉపశమనం ఇస్తాయి. కాబట్టి ఇన్ని ప్రయోజనాలు ఉన్న లవంగాలను ఎవరూ వదలరు. ఇది మన ఇంట్లోనే ఉన్న అమృతం లాంటిదంటారు అనుభవజ్ఞులు.